మంచిది ఇరిగిపోతుంది కదా. అంతా నా పేరు హేమంత్, మీరు చూసిన కేహెచ్ఆర్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నేను హైదరాబాద్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చానమాట. ఇది ఇండియాలోనే ఆ, టాప్ వన్లో ఉంటుంది అనమాట ఈ ఫిలిం సిటీ. నాకు తెలిసి ఇంత పెద్ద ఫిలిం సిటీ ఇండియాలో కాదు కదా, వేరే దేశంలో కూడా ఉండదు అనుకుంటున్నాను నేనైతే. అది గూగుల్లో సెర్చ్ చేస్తే 1700 ఎకరాల్లో ఉన్నది అనమాట ఇది. ఇప్పుడు మీకు ఒక లొకేషన్ అయితే చూపిస్తాను అనమాట. అది ఫుల్ ఎగ్జైట్మెంట్ అవుతారో ఏమైనా నాకు తెలియదు కానీ, ఎగ్జైట్మెంట్ కాదు, ఒక ఇండియాని ఒక ఊపేసింది అనమాట ఆ మూవీ. అది ఏ మూవీ కాదండి, మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనమాట. ఇదే అనమాట అల్లు అర్జున్ గారి హోము. ఈ హోమ్ టూర్ అయితే ఈరోజు మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళ అల్లు అర్జున్ వచ్చేసి వాళ్ళ అన్న కూతురు ఉంటుంది కదా, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ చిన్న ఆయన అంటున్నారు కదా, అప్పుడు గన్ ఎత్తికేసి ఇక్కడ నుండి ఫాస్ట్గా దిగుతాడు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ గేటే అనమాట. ఇది మెయిన్ గేట్ అనమాట. ఇదైతే ఐరన్ తో చేశారు, ఇదైతే డూబ్ కాదు. ఇప్పుడు ఇదైతే స్ట్రాంగ్ గానే ఉంది ఇప్పటికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆ మూవీలో ఆ బైక్ కానీ కార్ కానీ ఏదైనా కానీ ఇక్కడే పార్క్ అయితే చేస్తారనమాట. చూడండి, ఇదైతే అనమాట. ఇది అంటే 1 year 2 years కంటే ఎక్కువ ఉండదు. ఇది ఇప్పటికే పాడుపడిపోయింది. చూడండి, అయితే పెంకులు కూడా అయితే ఇరిగి పడిపోయాయి అనమాట. అంటే దీన్ని పెద్దగా మళ్ళీ అది కేరింగ్ తీసుకోవడం లేదనమాట. ఇప్పుడు పుష్ప 3 మూవీ ఒకవేళ రీషూట్ చేస్తే మళ్ళీ దీన్ని రీమోడలింగ్ చేయొచ్చు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా టైల్, ఈ టైల్ అయితే ఒరిజినల్ అయితే ఇది ఇది పిల్లర్ అంటున్నారు. ఈ పిల్లర్ కూడా అదంతా డూప్ అనమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఇప్పుడు వినాయక స్వామి విగ్రహాలు ఉంటాయి కదా, సేమ్ ఇలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే ప్రిపేర్ చేస్తారనమాట ఈ ఇల్లు అంతా. అంటే ఇవి ఉంటాయి. మనం అంటే ఏదైనా కానీ ఒక ఆర్టిఫిషియల్గా రెడీ చేసేటివి ఒక పర్టికులర్ ఇయర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అంటే నాకు తెలిసి ఇవి ఇంకా ఒక 5 years వరకు ఉండొచ్చు. అంటే ఇలానే ఉండవు, అంటే షేడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూస్తారు కదా, ఇదైతే మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్ ఎందుకంటే లాక్ వేసి పెట్టారు, అంటే లోపల ఏమన్నా విలువైన పార్ట్స్ ఉంటాయి కాబట్టి, ఇంట్లో ఏమన్నా ఇంటి లోపల ఏమైనా కొంచెం విలువైన వస్తువులు ఉంటాయి కాబట్టి ఇది లాక్ చేసి పెడతారు. లేకపోతే ఆల్మోస్ట్ సెట్ అన్ని ఓపెన్లోనే పెట్టేస్తాను అనమాట డోర్లు కూడా. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మొత్తం అదే అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనమాట. ఇది కూడా మించితే ఇరిగిపోతుంది అంత అట్ట అనమాట. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ తులసి చెట్టు అనమాట. అంటే లక్ష్మీకామందన గారు ఇక్కడ వచ్చేసి తులసి చెట్టుకు పూజ చేస్తారనమాట. అప్పుడు ఇక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చేసి మాట్లాడతారు అని ఇక్కడ సీన్గా ఉంటుంది అనమాట. అంటే మనకు పర్టికులర్గా అంటే మూవీ చాలా అయితే చూసింటాం కానీ, అంటే ఆ సీన్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది మనకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. అంటే మూవీ మళ్ళీ చూడాలి అనమాట. అప్పుడు అయితే ఈ ఎక్కడెక్కడ జరిగింది అనేది ఈ లొకేషన్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. చూస్తారు కదా, ఇదైతే ఐరన్ అనమాట. అక్కడ ఇది ఐరన్. ఇది సెట్ అంతా వచ్చేసి ఇక్కడ గ్రీన్ మ్యాట్ అదనమాట. అంటే పుష్ప మూవీ ఆల్మోస్ట్ 95% వరకు హీరో ఉన్నదంతా అక్కడే తీశారనమాట. ఇంకా మెయిన్ లొకేషన్ వేరే లొకేషన్ అయితే శ్రీలంక అయితే అక్కడ ఇది రామేశ్వరంలో అక్కడ షూట్ చేశారనమాట. ఇప్పుడు మనం హీరో రష్మిక మందన అనేది ఆల్మోస్ట్ అన్ని ఫిలిం సిటీలో షూట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఒకరికి ఇద్దరికి షేర్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.